హలో ఆల్, ఏంటి అందరూ గ్రూప్ ఫోటోలో ఉన్నారనుకుంటున్నారా? అదే అండి, వెలంకిని వెళ్తున్నాము. అంటే చెన్నైలో ఉన్న నాగపట్నానికి వెళ్తున్నాం మేము. ఇక మార్నింగ్ విజయవాడలో 10:30కి మేము ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. విజయవాడ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి వెలంకిని వెళ్ళడానికి. కనెక్టింగ్ ట్రైన్ మాత్రమే ఉంది. ఈ ఎక్కడంటే చెన్నై సెంట్రల్లో ఆగి మళ్ళీ అక్కడి నుంచి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 అలా అయిందండి. అక్కడి నుంచి ఎగ్మోర్ స్టేషన్కి 30 minutes పట్టింది. ఎగ్మోర్ స్టేషన్ నుంచి మళ్ళీ వెలంకిని 135 kilometers ఏమో ఉందండి వెళ్ళటానికి. 9కి ఈవినింగ్ నైట్ 9కి ట్రైన్ అక్కడి నుంచి వెలంకిని వెళ్ళడానికి మార్నింగ్ దాదాపు 4 AM అయిందనమాట. వెలంకిని చేరుకున్నాక బయటకు వస్తే ట్రైన్ దిగి ప్రైవేట్ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. లేదు కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉన్నాయండి. పర్ హెడ్ అందులో 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. వెలంకినిలో ట్రైన్ దిగాక టెంపుల్కి వెళ్ళటానికి మాకు 30 minutes పట్టింది. ఇక రూమ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. వెలంకిని చేరుకున్నాక ఇక బస్ స్టాండ్ చుట్టూతా రూమ్స్ అయితే ఉన్నాయండి. చుట్టూతా ఉన్నాయి, లాడ్జెస్ అండ్ రూమ్స్ ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ అయితే 3000 అలా ఛార్జ్ చేశారు. మేము డబల్ బెడ్రూమ్ తీసుకున్నాము. సింగిల్ బెడ్రూమ్ అయితే 2500 అన్నారు, అంటే 2500 అన్నారు. ఎందుకులే అని మేము డబల్ బెడ్రూమ్ తీసుకున్నాము 3000. తర్వాత అలా కాకుండా ఇంకా బస్ స్టాండ్ ఎదురుగా అయితే వెలంకిని చర్చ్ వారి రూమ్స్ అలౌట్ చేసేది ఒక ఆఫీస్ ఉందండి. ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇలాగ ఉందన్నమాట. ఇది 3000 అలా ఛార్జబుల్ చేశారండి మాకు పర్ డేకి వచ్చేసి. ఏసీ ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక బాత్రూమ్ ఉంది. చక్కగా నీట్గా అయితే ఉన్నాయండి రూమ్స్, చాలా విశాలంగా కూడా ఉన్నాయి. ఇక బస్ స్టాండింగ్ ఎదురుగా ఉన్న ఆఫీస్లో బుక్ చేసుకోవాలి అంటే వెలంకిని చర్చ్ వారి తరపున అనమాట. ఇవి ముందుగా 1000 రూపీస్ అయితే పే చేయాలి. రూమ్స్ వెకేట్ చేసిన తర్వాత మనకు అవి మళ్ళీ ఇస్తారనమాట. ఇక వెలంకినిలో మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ చాలా వాకబుల్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయండి. అన్నీ కూడా వాకబుల్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. నడవలేని వృద్ధులకు బ్యాటరీ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఇక ఇది మెయిన్ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి చిన్న చర్చి. చాలామంది అక్కడికి కూడా వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్తున్నారనమాట. ఇక రెండవది మెయిన్ చర్చ్ అండి, వెలంకిని మాత చర్చి. మేరీ మాత ఆరోగ్య మాతగా ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇక్కడ చర్చిలో ఉదయం 8 గంటలకు ప్రతి ఆదివారం తెలుగు ప్రేయర్ అయితే జరుగుతుందండి. బీచ్ రోడ్ వైపు ఉండే మెయిన్ చర్చిలో భక్తులు అయితే మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అంతేకాకుండా తలనీలాలు అర్పించడానికి కౌంటర్ కూడా ఉందండి. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే తలనీలాలు సమర్పించుకోవచ్చు. పర్ హెడ్ అయితే ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇలా 50 రూపీస్ అయితే ఛార్జబుల్ చేస్తున్నారు. మేము మా పాపకి మొక్కుకున్నామండి, దానికోసం అనే చెప్పి ఇలా తీపిస్తున్నాం అనమాట తలనీలాలు అక్కడ. ఇక మూడో చర్చ్ వచ్చేసి ఆరాధనా చర్చ్ అండి, ఎడిషనల్ చర్చ్ అంటారు. మెయిన్ చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీని పక్కనే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, ప్రేయర్ రిక్వెస్ట్ హాలు ఉంటుంది. అదేవిధంగా కానుకలకు సమర్పించే ప్రదేశాలు ఉన్నాయి. మనం వేటి కొరకు అయితే కానుకలు సమర్పిస్తామో వారు వాటి కొరకు ఖర్చు పెడతారు. ఆ డీటెయిల్స్ అక్కడక్కడ ఆ డీటెయిల్స్ కూడా అక్కడ చక్కగా నీట్గా వివరిస్తారు. ఇక నాలుగవది వచ్చేసరికి హోలీ బాత్.
ఇక నాలుగవది వచ్చేసరికి హోలీ వాటర్ చర్చ్ అంటారండి. ఇది మెయిన్ చర్చ్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ తాగితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే ఇక వాటర్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎన్ని రోజులైనా ఈ వాటర్లో ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదు అని ఒక హాలీబాత్లో మొక్కుబడులు మొక్కుకుంటే అది తీరితే మోకాళ్ళ మీద నడుస్తారు అని చాలా అద్భుతంగా ఉంది. చూశారు కదా, నేను అనుకున్నది జరిగిందండి. అందుకని మోకాళ్ళ మీద నడుస్తున్నాను. ఇక్కడ నా మొక్కైతే చెల్లించుకున్నాను నేను కూడా. ఇక్కడ వాటర్ అయితే ఫ్రీగానే ఇస్తారు. మేరీమాత స్టాచ్యూ వాటర్ బాటిల్ కానీ మనం కొనుక్కోవాలి అనుకుంటే 20 రూపీస్ అలా ఉంటుంది. అంతేకాకుండా హోలీ ఆయిల్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇక వేలాంగిణిలోనే అరుదైన కట్టడం మార్నింగ్ స్టార్ చర్చ్. ఈ చర్చ్ లోపల ఎక్కడా కూడా ఈ చర్చి లోపల ఎక్కడ కూడా పిల్లర్ అనేది కనబడదండి. ఒకేసారి 10,000 మంది కూర్చుని ప్రేయర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఈ ప్రేయర్ హాలు. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అద్భుతంగా చేశారు. భారతదేశంలో ఇటువంటి కట్టడం అనేది లేదు అని అనుకుంటున్నాను నేను. ఇక పండగల సమయంలో అయితే 40,000 మంది ఒకసారిగా కూర్చుని ప్రేయర్ చేసుకోవచ్చని నేనైతే భావిస్తున్నాను. ఒక అంచనా కూడా ఉందండి. లాస్ట్ క్రిస్మస్కి చాలామంది వచ్చి అలాగే ప్రేయర్ చేశారని ఇక్కడ వారు అందరూ చెప్తున్నారు. ఇక వెలంకనిలో మరో అద్భుతమైన కట్టడం జీసస్ స్టాచ్యూ. ఈ జీసస్ స్టాచ్యూ లెంత్ వచ్చేసరికి 70 అడుగులు. చాలా బాగుందండి. చాలా చూడడానికి అట్రాక్టివ్గా కూడా ఉంది. మేమైతే కొన్ని పిక్స్ ఇలా తీసుకున్నామండి నైట్. చాలా బాగుందండి, చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఇక చూసారు కదా ఎంత హైట్లో ఉందో. దాదాపు 70 అడుగుల దాకా ఉంటుంది జీసస్ విగ్రహం అనేది. ఇది ఎంతో అద్భుతమైన కట్టడం అని చెప్పచ్చండి. అంత ఎత్తులో ఉన్న జీసస్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం కూడా నేను చూడటము. చూడండి ఎంత బాగా. ఇది వచ్చేసి మ్యూజియం అండి. మెయిన్ చర్చ్ ఎదురుగానే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఫొటోస్కి తీసుకోవాలంటే అలౌడ్ లేదండి. మనం చూడటానికి మాత్రమే అలౌ ఇందులో. అంతేకాదు వేలాంగిణి చర్చ్ నిర్మాణం ఎలా జరిగిందో అక్కడ చిత్రాలు కూడా ఉన్నాయి. మ్యూజియం అయితే చాలా బాగుంటుందండి. వేలాంగిణిలో మరో సూపర్ ప్లేస్ బీచ్ రోడ్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్ రోడ్. నైట్ మార్నింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోండి. అన్ని షాపులే ఉన్నాయండి వేలాంగిణిలో బీచ్ రోడ్లో. ఇందులో ఇక్కడ బొమ్మలు కూడా ఇదివరకు చాలా కాస్ట్ తక్కువ అన్నారు, కానీ ఇప్పుడైతే చాలా కాస్ట్ ఎక్కువగానే ఉందండి. మన ఊర్లో మన విజయవాడకు చూసుకుంటే డబల్ రేట్లు అయితే ఉన్నాయి బీచ్ రోడ్లో. బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉండండి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లోతు ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. బీచ్లో కూడా సరదాగా కాసేపు ఆడుకున్నామండి. అయితే లోతు ఎక్కువగా ఉంటుంది. యోగిని చర్చి పక్కనే కావేరీ నదికి ఉపనది అయిన వెలియార్ అనే నది వచ్చి సముద్రంలో కలుస్తుందండి. కాబట్టి ఇసుక అనేది స్టాండర్డ్గా ఉండదు. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో. వాటర్ అయితే చాలా ఉప్పగా ఉందండి. చూడడానికి మాత్రం వ్యూ చాలా బాగుందన్నమాట. కాకపోతే స్నానం చేయాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అయితే ఫుడ్ విషయానికి వస్తే హోటల్ శర్వణ భవన్లో నేనైతే టిఫిన్ చేశానండి. దోశ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. అలాగే
చాలా బాగుంది కూడా. ఫుడ్ విషయంలో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎక్కువ మంది కనుక ఇక్కడికి వస్తే ఎక్కువ రోజులు ఉన్నా సరే ఇక్కడ అన్ని వస్తువులు రెంట్కి ఇస్తున్నారండి. గ్యాసు, మనం వంట చేసుకునే సామాన్లు గంటకి ఇంత అని చెప్పేసి ఇవి ఇస్తున్నారనమాట. అవన్నీ తెచ్చుకొని ఇక గ్రాసరీ సరుకులు కూడా పక్కనే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇగోండి అలా పెట్టున్నాయి. ఏవి కావాలంటే అవి మనకి రెంట్కి ఇస్తున్నారు వాళ్ళు. గ్రాసరీ కూడా పక్కనే ఉంది. మనం ఏం సరుకులు అయితే కావాలో అవి తెచ్చుకొని చక్కగా మన స్టైల్లో మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక బీచ్ ఒడ్డున మనం టేస్ట్ చేయాల్సిన ఫిషెస్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటి దాదాపు ఒక ఫిష్ వచ్చేసి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరైతే తప్పకుండా టేస్ట్ చేయండి. ఇక వేలాంగిని మెయిన్ చర్చిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి మేరీమాత ఊరేగింపు ఉత్సవం అయితే జరుగుతుందండి. లోపలికి వెళ్ళి చూడలేని వారికి బయట LED స్క్రీన్ ద్వారా డిస్ప్లే చేస్తున్నారు. మీరు కనుక వెళ్ళినట్లయితే విజిట్ చేయండి తప్పకుండా. చూడండి ఎంత చక్కగా వీళ్ళైతే ఊరేగింపు జరుగుతుంది 5 గంటల నుంచి అండి. ఇక తిరువూరులో మధ్యాహ్నం మేము 2కి ట్రైన్ ఉందండి. అది కనెక్టింగ్ ట్రైన్ కాదు, ఎక్కడ ఆగదు, డైరెక్ట్గా విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 AM అయిందనమాట. మా జర్నీ అయితే ఇలా జరిగిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కనుక ఒకసారి కామెంట్ చేయండి.